ఇప్పుడు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనేది ఇట్లాంటి మంచి సినిమాలకి వచ్చి, చూసి ఇన్ని చేస్తే దీనికి ఎంకరేజ్‌మెంట్ ఉంటది. నలుగురికి తెలుస్తది ఒక సినిమా ఉన్నట్టు. రెండోది వేరే స్టేట్ గవర్నమెంట్స్ టాక్స్ బెనిఫిట్స్ ఇస్తారు. ఇది ఇస్తారు. సార్ మీరు ఇస్తే దాంతో నాకు డబ్బులు అవ్వన్నిటికన్నా నలుగురికి తెలుస్తది, ప్రెస్‌కి తెలుస్తది అని అన్నప్పుడు వాళ్ళు వేరే గవర్నమెంట్స్ ఎట్లా చేస్తున్నారో చూపించి నేను వెళ్లి జియో కూడా చూపించాను. లాస్ట్ రీసెంట్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది. మా దగ్గర పాలిసీ లేదు అని. పాలిసీ తీసుకురండి సార్ మీరు. మీ జాబే ఇట్లాంటి మూవీస్‌ని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు ఇప్పుడు స్పీచెస్‌లలో అక్కడిక్కడ మేము ఇట్లాంటి సినిమా ఎంకరేజ్ చేస్తాం అనడం కాదు కదా! చేసి చూపించాలి. అది ఇంకా ఇప్పుడు 'దిల్ రాజు' గారు ఉన్నారు దానికి చైర్మన్. సో, నేను 'దిల్ రాజు' సార్ చైర్మన్ సార్‌ని కూడా ఈ వేదికలో ఈ ఆపర్చునిటీ దొరికింది కాబట్టి నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే, పెద్ద సినిమాలు లేకపోతే తెలుగు ఇండస్ట్రీ ఉండదు. ఇంకా చిన్న సినిమాలు లేకపోతే థియేటర్లు ఉండవు, పెద్ద సినిమాలు కూడా ఉండవు. సో, ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయడం గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు భట్టి గారు ఎట్లా చేశారో, మిగతా డిపార్ట్మెంట్స్ అందరూ కూడా అదే సెన్సిటివ్ తోటి ఇట్లాంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి అనేది ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను నేను.